హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ఇది చూస్తేనే అర్థమైపోతుంది నేనేం చేస్తున్నానో. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్‌లో ఏం చేస్తాను చెప్పండి? ఆవకాయ పచ్చడి, మ్యాంగోసు, ఊరుమిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు, ఇంకా కారాలు, ఇంకా అన్నీ సమ్మర్‌లోనే చేస్తూ ఉంటాం. అండ్ ఇంకోటేంటంటే మినపొడియాలు, పెసరొడియాలు ఇవన్నీ సమ్మర్‌లో కారం, ముఖ్యంగా కారం కూడా ఆడించుకుంటాం గదా! మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు ఇయన్నీ మనమే చేసుకుంటాము. రీసెంట్‌గా నేను లాస్ట్ ఇయర్ కారం కూడా ఆడిచ్చాను. ఈ ఇయర్ ఇంకా ఆడించలేదనమాట. అయితే ఈసారి కొంచెం నేను బయటికెళ్ళినప్పుడు నాకు ఈ దొడ్డు మిరపకాయలు దొరికాయి. అంటే కొన్ని లావుగా ఉంటాయి. కొంచెం సన్నగా ఉండేవి కూడా ఉంటాయి కదా! ఇవి నేనిప్పుడు జస్ట్ వాటర్‌లో క్లీన్ చేసేసి కొంచెం గాలికి ఆరబెట్టేసి ఘాట్లయితే పెట్టేస్తున్నాను. దీంట్లో మనమేమి గింజలు తినవసరం లేదు. ఎందుకంటే సరిగా ఉండవు. ఇది దొడ్డు మిరపకాయ పెద్దగా ఉంది కదా! ఆ మిరపకాయ అనమాట. నాకు కేజీ 50 రూపీస్‌కొచ్చాయి. లాస్ట్ టైమ్ ఒకసారి ఏసాను. ఇవి ఇప్పటి వరకు నేను వేయలేదు. అండ్ యూట్యూబ్‌లో చూసి ట్రై చేస్తున్నా. ఇంకొకటి కూడా ఏంటంటే మజ్జిగ లేకుండా కూడా వేద్దాము అన్నట్టుగా 5 కేజీస్ అయితే తీసుకొచ్చేసాను. ఇవి వచ్చేసి నేను మజ్జిగలో వేస్తున్నాననమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా! స్టీల్‌ది దాంట్లో మజ్జిగి, పసుపు, అండ్ ఉప్పు, ఇంకేమి వాము కూడా వేసి మిక్స్ చేశాను. ఫస్ట్ కొంచెం వాము పొడి వేశాను. మిక్స్ చేసి పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే నేను స్టోర్ చేసే డబ్బా ఉంటుంది కదా! ఖచ్చితంగా ఒక రోజున్నర ఖచ్చితంగా మజ్జిగలో మనం ఈ మిరపకాయలననేది నానబెట్టాలి. నేనేమి ఎక్స్‌పర్ట్ అని చెప్పను గానండి. కానీ ఫస్ట్ టైమ్ చేసినా బాగా వచ్చాయి. నేను ట్రై చేసిన తర్వాత నేను జస్ట్ ఇలా ఘాట్లయితే పెట్టేస్తున్నాను. ఇవి అంతగా మంట కూడా లేవు. నాకు ఇవి లిటరల్లీ ఎండడానికి 4-5 డేస్ టైం పట్టింది. ఎందుకంటే కొంచెం నేను వేసిన తర్వాత ఒకరోజు ఎండది తక్కువగా ఉండడం అట్లా 5-6 డేస్ అట్లా పట్టేసింది. కానీ టేస్ట్ చాలా బాగున్నాయన్నమాట. అస్సలు మంట లేవు. పిల్లలు కూడా తింటున్నారు. ఇవి పులిహోరలో ఇవేవైతే ఎండబెట్టిన మజ్జిగ మిరపకాయలు ఉంటాయో మనం పులిహోర చేసుకున్నప్పుడు పులిహోరలో కలుపుకున్న పప్పులోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మజ్జిగ పులుసులో కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఖచ్చితంగా మీకు వీడియో చేసి చూపిస్తాను. అండ్ ప్రాసెస్ అంటే ఇవి 5 కేజీస్ కదా! నేను అట్లా ఘాట్లు పెడుతూ ఒక పక్కన ఒక డబ్బాలో వేస్తున్నాననమాట. స్టీల్ కాదు. నేను ప్లాస్టిక్ డబ్బాని యూజ్ చేశాను. స్టీల్ అయినా పర్వాలేదు గానండి. ఏమంటారు ఇది ఇంకొకటి ఉంటుంది కదా! సీవండిది ఏదో ఉంటుంది చూసారా? ఎగ్జాక్ట్‌లీ నాకు నేమ్ తెలియట్లేదు. దాంట్లో వేయకండి. ఎందుకంటే ఉప్పు తినేస్తుంది. స్టీలు దాంట్లో తినదు గానీ, దాంట్లో అయితే ఖచ్చితంగా తినేస్తుంది. ఇంకా గాజు దాంట్లో వేసుకోండి. గాజుది పర్వాలేదు, జాడీ పర్వాలేదు, ప్లాస్టిక్ పర్వాలేదు. ఇంక దేంట్లో వేసినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది. దీంట్లో నేనేమేమి వేసానంటే నిమ్మకాయ రసం కూడా పిండానండి. నిమ్మకాయ రసం కూడా పిండాను. ఇలా ఎవరైనా డైరెక్ట్‌గా చేయలేకపోతే చేతులకి గ్లౌజెస్ ఇప్పుడు గ్లౌజెస్ వస్తాయి కదా! అలా అని చెప్పి దట్టమైనయి కాదు. జస్ట్ పేపర్ గ్లౌజెస్ వస్తాయి. అవి గానీ లేదంటే కవర్లు నార్మల్ కవర్స్ ఉంటాయి కదా! కవర్స్ తొడుక్కొనైనా చేసుకోవచ్చు. నాకేమి అంత ప్రాబ్లమ్ లేదు. ఒక 5-10 మినిట్స్ కొంచెం మంట అనిపించింది. ఈ ఫేస్ కొంచెం ఇలాగా ఘాట్లు పెట్టిన దాంతో గబుక్కున ఫేస్ వాష్ అది చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే కొంచెం మండుతుంది. ఎట్లైనా మిర్చినే కదా! ఖచ్చితంగా మండుతుందనమాట. మీకు కొంచెం ఆ బజ్జీ ఏదైనా కొంచెం ఘాటుగా ఉందనిపిస్తే దాంట్లో ఉన్న ఏవైతే పలుకులు ఉంటాయో ఆ పలుకులు కొద్దిగా తీసేసుకోండి. కొంచెం నిమ్మకాయ ఎక్కువ పిండుకొని కొంచెం ఉప్పు కూడా మరీ ఎక్కువ వేసుకున్నా బయట మార్కెట్‌లో సూపర్ మార్కెట్‌లో దొరికే మిరపకాయలాగా అయిపోతాయి. సూపర్ మార్కెట్‌లో నాకు మజ్జిగ మిరప అంటే చాలా ఇష్టం. నేను డీమార్ట్‌కెళ్ళినప్పుడు గట్టా తెచ్చుకుంటాను. కానీ అవి ఎలా ఉంటాయంటే ఉప్పుగా అయిపోతాయన్నమాట. అలా అని చెప్పి కొంచెం ఘాటుగా ఉంటే మట్టికి కొంచెం ఉప్పు, కొంచెం పులప ఎక్కువ యూజ్ చేయండి. అలానే వాము కూడా వేసుకోండి. చాలా బావుంటుంది. కొద్దిగా అలాగని చెప్పి ఎక్కువ కాదు. 2 టేబుల్ స్పూన్లు నేను 4 కేజీలకి 2 టేబుల్ స్పూన్లు వాము పొడి వేసాననమాట. బావుంది. మజ్జిగలో కలిపేసుకుంటే చాలా బావుంటుంది. నేను మజ్జిగలోనే కొంచెం పసుపు, ఉప్పు, వాము పొడి, నిమ్మరసం కూడా కలిపేసాను. అండ్ దానిపైన కొంచెం కల్లుప్పు కూడా జిమ్మాననమాట. మనం ఏదైతే కంటైనర్‌లో ఒక 1 ½ డే మనం ఏదైతే నానబెడతాయో మజ్జిగ మిరపకాయల్ని దాంట్లో కొంచెం ఉప్పు పైన కొంచెం ఉప్పు కలిపి గట్టిగా నొక్కి పెట్టాననమాట. నాకైతే చాలా అనిపించాయి. 1 ½ డే నేనైతే నానబెట్టాను. ఫుల్లుగా నానబెట్టాను. అయితే నాకు ఈసారి ఏంటంటే మిరపకాయ పాడవలేదు.
మిరపకాయ బాగా వచ్చింది. అంటే కొన్ని ఏంటంటే మనం మజ్జిగలో నానబెట్టిన తర్వాత 2 డేస్‌కి అదే సెకండ్ డే గాని, థర్డ్ డే గాని మనం తీసి ఎండబెడతాం కదా ఎండలో. అలా పెట్టినప్పుడు ఏమవుతదంటే ఎందుకో అది వాడిపోయి అంత పర్ఫెక్ట్‌గా ఉండదనమాట. నేనేం చేశానంటే ఇంకా నాకెక్కువ మజ్జిగే ఉంది. ఇప్పుడు సెకండ్ డే థర్డ్ డే తీసాను నేను. ఎండలో ఆరబెట్టాను. మళ్ళా రోజు ఈవినింగ్ 5 తర్వాత మళ్ళీ మజ్జిగలో ఏసేసాను ఆ మిరపకాయలు తీసుకొచ్చి. మళ్ళీ ఫోర్త్ డే ఏం చేశాను, మళ్ళీ ఎండబెట్టాను. మళ్ళీ ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మజ్జిగలో ఏసేసాననమాట. మళ్ళీ మజ్జిగలో ఏసి మళ్ళీ ఫిఫ్త్ డే కూడా అలా 4 డేస్ చేశాను. ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే ఎండిపోయినాయి అనమాట. ఇంకోండి ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను కదా! నేను అలాగా నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా ఒకసారి తీసి మిక్స్ చేశాను. అంటే మజ్జిగ సరిపోతుందా లేదా, మునుగుతుందా లేదా అన్నట్టుగా నేను అలా 2 కంటైనర్‌లో వేసాననమాట. ఇవి వచ్చేసి ఇవి వేరే మిరపకాయలు, ఒకటి వాము మిరపకాయలు వేసానన్నాను కదా! ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మీతోటి. ఇవి 2 మిరపకాయలు కూడా నేను సెకండ్ డే సెకండ్ డే 11కి అట్లా నేను ఎండలో ఆరబెట్టేసాననమాట. ఎండలో ఆరబెట్టిన తర్వాత నాకు లిటరల్లీ 2, 3 డేస్ పట్టింది నాకు ఎండడానికి. కొంచెం 1 డే నాకు ఎండ కొంచెం లేకపోవడంలో 2 డేస్ అయితే పట్టిందనమాట. ఫైనల్‌గా చాలా బాగా ఎండాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా మంచిగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎండిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా క్రిస్పీగా ఇలా టక్కుమంటే అలా టక్కుమని ఇరిగిపోవాలన్నమాట. మనకి అదేదైతే పెరుగు ఉంటుందో ఆ పైన కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైమే. అంటే ఇన్ని కేజీస్ లాస్ట్ టైం ట్రై చేశాను. జస్ట్ ఒక హాఫ్ కేజీ ట్రై చేశాను. ఇప్పుడు వచ్చేసి 7 కేజీస్ ట్రై చేశాను. ఫస్ట్ 5 కేజీస్ వేసాను. మళ్ళీ తర్వాత 2 కేజీస్ కూడా వేసాను. 2 కేజీస్ కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో మీకు వాముతో ఎలాగా మజ్జిగ లేకుండా వాము మిరపకాయలు ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కీప్ స్మైలింగ్.